విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం అందించిన ట్యాబ్లు వాటికి అవసరమైన కంటెంట్ సమకూర్చడంలో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. గత ఏడాది 9,000 విలువ చేసే ఒక్కో ట్యాబ్ను 13,000కు కొనుగోలు చేశారన్నారు. ఈ ఏడాది 12,000 ఉన్న ట్యాబ్ను 17,500 కొన్నారని చెప్పారు. ఇలా ట్యాబ్ల కొనుగోలులో 250 కోట్ల అవినీతి జరిగితే కంటెంట్లోనూ 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బైజూస్ వంటి సంస్థకు ఈ ట్యాబ్లు వాటికి కావాల్సిన కంటెంట్ అందించే బాధ్యతను జగన్ ప్రభుత్వం అప్పగించిందని మండిపడ్డారు. ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ జగన్ సర్కార్ అబద్ధాలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ తరగతి పిల్లలకి ఈ ట్యాబుల పంపిణీ మొత్తం ట్యాబ్సే, దానికి ఉన్నటువంటి కంటెంటు, బైజూస్ కంటెంటు, ఇది చాలా పెద్ద కుంభకోణం. దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఈ ట్యాబులు కంటెంట్ వల్ల దుర్వినియోగం అయింది. ఎవరి చేతుల్లోకి పోయింది, ఎవరు తిన్నారు, ఏమైంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి స్పష్టం చేయాలి. అసలు ఒక్కొక్క ట్యాబు ఎంత కొన్నారు, మొత్తం ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం 2022లో కానీ 9,52,925 ట్యాబులు కొన్నారు. అందులో గత సంవత్సరం 5,18,740 కొన్నారు. ఈ సంవత్సరం 4,34,185 కొన్నారు. గత సంవత్సరం శాంసంగ్ A7 అనే మోడల్ కొన్నారు. ఈ శాంసంగ్ A7 అనే మోడలు వాళ్ళు ఎంఆర్పి, ఏ కంప్యూటర్ అయినా, ట్యాబ్ అయినా, ఫోన్ అయినా ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు, ఎవడు కొండు, అది ఎంఆర్పి ఉంటుంది. అది వాడు కంపెనీ వాడే అమెజాన్లో 11,990 కొంటే పెడితే వీళ్ళు 13,262 కొన్నారు, ఘనమైనటువంటి వాళ్ళు. యాక్చువల్గా హోల్సేల్ ప్రైజు 9,000. ఒక్కటొక్కటి మనలాంటి వాళ్ళు ఎవరైనా విడిగా కొంటే అది 12,000, కానీ హోల్సేల్ ప్రైజు 9,000. అంటే ఒక్కొక్క ట్యాబులో 4,000 రూపాయలు గత సంవత్సరమే అదనంగా పెట్టి కొన్నారు. ఈ సంవత్సరం 4,34,185 ట్యాబుల్లో దానికి తోడు 256 GB అదనంగా ఒకటి ఇస్తూ ఉన్నారు. అది 500 రూపాయల లోపే అవుతుంది. ఈ ట్యాబ్ను 17,500 కొన్నారు. అంటే పోయిన సంవత్సరం దాని మీద ఇంకొక 4,000 అదనంగా పెట్టి కొన్నారు. ఇది ఏసర్ ఈసారి పెట్టిన మోడల్ ఏసర్ A1 మోడల్, ఏసర్ 1 మోడల్. ఇది 14,000కి మించి లేదు మార్కెట్లో. అంటే హోల్సేల్ అయితే ఇది కూడా 12,000కి వచ్చేస్తుంది. ఇవన్నీ కానీ ఈ ఒట్టి ట్యాబుల్లోనే మనకి దాదాపు 250 కోట్ల పైన కుంభకోణం జరిగింది ఒట్టి ట్యాబుల్లో. అంటే ఇది ఈ డబ్బు దారి మళ్లించడమే. ఎవడైనా సప్లయరు ఖచ్చితంగా ఇలా కమిషన్ ఇస్తాడు. ఆ కమిషన్ ఎవరు కొట్టారు, ఎవరికి పోయింది, ఎవరి జేబుల్లో పడింది, ఎన్నికల